జూబ్లీస్ ఎన్నికల్లో అడుగడుగున నోట్లు వస్తూ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? కళ్ళార్పుతూ చూసింది తప్ప ఏమైనా చర్యలు తీసుకుందా? ఇప్పుడు ఏకగ్రీవమైన వాటిని కూడా ఏం జరుగుతుందో ఏంటో డీటెయిల్ రిపోర్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా? చేయదు. వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు. ఫిర్యాదులు వాస్తవమైతే రద్దే. పర్యవేక్షణ కమిటీలు పరిశీలించాక ఏకగ్రీవానికి ఆమోదం. సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు పంచాయతీ నామినేషన్ల షురు అంటూ చూస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? వేలంపాట బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు అంటున్నారు కదా. సో ఎలక్షన్ కమిషన్ మొక్కుబడి యొక్క చర్య ఇదంతే. మొక్కుబడి చర్య తప్ప వేరే ఏముండదు ఇక్కడ. మొక్కుబడి కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి తప్ప ఏముండదు. నిజంగా ఎంక్వైరీ చేసి అడుగుతారా? అడిగే పరిస్థితి ఉంటుందా? ఉండదు. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి విధి విధానాలపై ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు సూచనలు చేస్తూ ఎస్సీసీ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేలంపాట బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 15వ నిబంధన ప్రకారం ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే గ్రామ ప్రజలు ప్రలోభాలకు గురి చేసి ఒక్కరే పోటీలో ఉండడం, అవతల వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాల్సి ఉంచారు. ఏకగ్రీవంగా ఎన్నికలు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఏంటిది అంటే చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకో అంశం ఏంటంటే ఏకగ్రీవాలు ఒకవేళ అయినప్పటికీ ఏకగ్రీవాలు అవుతున్నాయంటే ఏంది? ఖచ్చితంగా ప్రలోభాలు పెడుతున్నట్టే 100% జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఏంటంటే చోద్యం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటుకి నోటు పంచొద్దు. జూబ్లీస్ ఎన్నికల్లో అడుగడుగున నోట్లు పంచుతూ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? కళ్ళార్పుతూ చూసింది తప్ప ఏమైనా చర్యలు తీసుకుందా? ఇప్పుడు ఏకగ్రీవమైన వాటిని కూడా ఏం జరుగుతుందో ఏంటో డీటెయిల్ రిపోర్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా? చేయదు. మొక్కుబడిగా ఏదో అట్లా వార్నింగ్ ఇచ్చి ఇయ్యనట్టు చేస్తూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.